कांग्रेस चल 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 टमाटर को चल बराबर कांग्रेस बहुत टमाटर टमाटर को टमाटर को ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అసలు ఎమ్మెల్యేల గొడవకి సంబంధించి కారణాలేంటి శ్రీనివాస్? ప్రసన్న, ఈ రోజు జరుగుతున్నటువంటి ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం లోపల ఇటు పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యొక్క ప్రసంగాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే చాలాసేపటి నుంచి కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యం లోపల కౌశిక్ రెడ్డి మాట్లాడేటప్పుడు కూడా తన హుజరాబాద్ నియోజకవర్గం పైన వివక్ష చూపుతున్నారు, దళిత బంధు రెండో విడత రావట్లేదు అని చెప్పి చాలాసేపు మాట్లాడినా కానీ ఏ ఎమ్మెల్యే కూడా అతని ప్రసంగానికి అడ్డుపడలేదు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడే ప్రయత్నం చేసేటప్పుడు మైక్ తీసుకోగానే సంజయ్ కుమార్ ప్రసంగాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నీది ఏ పార్టీ రా అని చెప్పి ఏకవచనంతో సంబోధిస్తూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యొక్క ప్రసంగాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల సంజయ్ కుమార్ ఒక ఇంత సౌమ్యుడిగా పేరున్నటువంటి సంజయ్ కుమార్ కూడా కౌశిక్ రెడ్డి ఒకేసారి అలా అనడంతో అయితే సంజయ్ కుమార్ కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డిని కూడా వాదించినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికైతే ఆ జిల్లా సమీక్షా సమావేశం లోపల పాడి కౌశిక్ రెడ్డి యొక్క వ్యవహార శైలితో అయితే కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణము నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నీది ఏ పార్టీ రా నువ్వు చెప్పాలంటే ఇటు సంజయ్ కుమార్ కూడా తనది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ధీటుగానే సమాధానం చెప్పడం జరిగింది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఇటు సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోవడం అంటే బీఆర్ఎస్ నాయకులు తట్టుకోవడం లేదు. ఈ నేపథ్యం లోపల ఈ రోజు సంజయ్ కుమార్ ప్రసంగించేటప్పుడు కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. నేను ఏ పార్టీ తరపున ఇక్కడికి వచ్చావు, ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు అని చెప్పి ఏకవచనంతో సంజయ్ కుమార్ ను సాక్షాత్తు ఒక జిల్లా అధికారులు మొత్తము కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారుల సమక్షంలో ఏకవచన పదంతో అయితే సంబోధించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాగూరు ఇటు పాడి కౌశిక్ రెడ్డిని వెనుకకు లాగడం జరిగింది. వచ్చేటువంటి సమయం లోపల ఇటు సంజయ్ కుమార్ కూడా మిగతా ఎమ్మెల్యేలు కూడా అందరూ సీరియస్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే పోలీసులు జోక్యం చేసుకొని ఆడిటోరియం నుంచి పాడి కౌశిక్ రెడ్డిని బయటకు పంపించినటువంటి పరిస్థితి ఉన్నది ప్రసన్న మనకు. అయితే శ్రీనివాస్, మన విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఇటు కౌశిక్ రెడ్డి కూడా ఆ సంజయ్ కుమార్ మీదకి వెళ్ళి మరి దుర్భాషలాడుతున్నారు. మరి దీనికి సంబంధించి ఇటు సంజయ్ కుమార్ ఏమైనా పాడి కౌశిక్ రెడ్డి మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉందా? అసలు పోలీసులు వెంటనే ఈ ఘటనని ఆపే ప్రయత్నం చేశారా? పోలీసులు కూడా జోక్యం చేసుకొని ఇటు సంజయ్ కుమార్ ను పైకి వస్తున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్కంచెల్లి తీసుకొని బయటకి లాక్క రావడం జరిగింది. అయితే ఏకవచన పదముతో సంజయ్ ని రా పో అనుకుంటూ ప్రతిపాదించడం అయితే ఇక్కడ జిల్లా సమీక్ష సమావేశం లోపల అయితే రసభాసగా మారినటువంటి పరిస్థితి కనబడుతున్నది. మొత్తానికైతే ఇటు వ్యవహార శైలి ఎప్పుడు కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇదే విధంగా ఉంటుంది. ఎప్పుడు కూడా వివాదాస్పద వాక్యాలకు కేరా పట్టాస్ గా నిలిచేటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు సమీక్షా సమావేశం లోపల సాక్షాత్తు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, తర్వాత అధికారులు ఉన్నటువంటి సమీక్షా సమావేశం లోపల రారాపోరా సంపాదించడము, తర్వాత దీనికి సంజయ్ కుమార్ కూడా ధీటుగానే సమాధానం చెప్పారు. అయితే సంజయ్ కుమార్ పైకి పోయేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దూసుకుపోయేటువంటి ప్రయత్నం చేసేటువంటి సమయం లోపల రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ తో పాటుగా ఇటు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ జోక్యం చేసుకొని పాడి కౌశిక్ రెడ్డిని సంజయ్ కుమార్ పైకి వెళ్లకుండా ఆపుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యం రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏమంటారు? కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్
మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు పారేసుకున్నారు. తోటి ఎమ్మెల్యే సంజయ్ తో అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారు. కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా మధ్యలో కలుగ చేసుకున్న పాడి కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు. సంజయ్ చేతిలో మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. తోటి సభ్యులు వారించిన కౌశిక్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. పార్టీలకు సంబంధం లేదా మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏం మాట్లాడుతూ కాంగ్రెస్ 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 మాట్లాడుతూ కాంగ్రెస్ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోరు పారేసుకున్నారు. తోటి ఎమ్మెల్యే సంజయ్ తో అమర్యాద పూర్వకంగా ప్రవర్తించాడాయన. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇటు ఎమ్మెల్యే సమావేశంలో అయితే ఈ గొడవ జరిగింది. కరీంనగర్ సమావేశంలో ఇటు సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగిన పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆయన ఒకవైపు ఈ గొడవని ఆపేందుకు ప్రయత్నం చేసినా కూడా అక్కడున్న తోటి సభ్యులు ఇటు కౌశిక్ రెడ్డి అయితే వినకుండా అదే పదిగా ఆయన చేతిలోంచి మైక్ లాక్కునేందుకు కౌశిక్ రెడ్డి ప్రయత్నించారు. దీంతో సభలో ఉన్న అందరూ కూడా ఆయనని ఆపే ప్రయత్నం చేశారు. ఇటు పోలీసులు కూడా వెంటనే కలుగ చేసుకొని కౌశిక్ రెడ్డిని ఆపే ప్రయత్నం చేశారు. కౌశిక్ సంజయ్ తో దురుసుగా ఇటు కౌశిక్ రెడ్డి అయితే ప్రవర్తించారు. కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడు అంటూ కూడా ఇటు సంజయ్ ఆరోపించిన పరిస్థితి ఉంది. సంజయ్ ను ఒరే అంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి సంబోధించాడు. తోటి ఎమ్మెల్యే సంజయ్ తో అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారని చెప్పాలి. ఇటు కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా మధ్యలో ఇటు పాడు కౌశిక్ రెడ్డి కలుగ చేసుకుని దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలనైతే మనము విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. సంజయ్ చేతిలో మైక్ లాక్కునేందుకు కూడా ఆయన ప్రయత్నించారు. అయితే తోటి సభ్యులందరూ కూడా ఈ గొడవకి సంబంధించి వారించిన ఇటు కౌశిక్ రెడ్డి అయితే వెనక్కి తగ్గలేదు. మరొకసారి పాడి కౌశిక్ రెడ్డి దౌర్జన్యం చేశారని చెప్పుకోవాలి. ప్రతిసారి కూడా పాడి కౌశిక్ రెడ్డి ఏదో ఒక ఆరోపణలు కానీ ఏదో ఒక గొడవ సృష్టిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటు కరీంనగర్ లో జరిగిన ఎమ్మెల్యేల సభలో ఆయన మరొకసారి ఇటు సంజయ్ కుమార్ మీద దురుసుగా ప్రవర్తించారు. పార్టీలకు సంబంధం లేదా మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏం మాట్లాడుతూ కాంగ్రెస్ 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 మాట్లాడుతూ కాంగ్రెస్ మాట్లాడుతూ పార్టీలకు సంబంధం లేదా మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా ఏం మాట్లాడుతూ కాంగ్రెస్ 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 బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి నోరు పారేసుకున్నారు. తోటి ఎమ్మెల్యే సంజయ్ తో అమర్యాద పూర్వకంగా ప్రవర్తించారాయన. మైక్ లాక్కునేందుకు కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు మనం చూసుకోవచ్చు. ఆయన ఒకవైపు సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉండగా పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావురా అంటూ కూడా ఇటు అమర్యాద పూర్వకంగా ఆయనతో ప్రవర్తించిన తీరు మనం ఒకసారి చూసుకోవచ్చు. నేను ఇంతే అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి తీరు మనం చూసుకోవచ్చు. ప్రతిసారి కూడా ఆయన ఏదో ఒక వాగ్వాదాన్ని